అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ మష్రూమ్స్తో మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనకి చపాతీలోకి, పుల్కాలోకి సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో ముందుగా తీసుకున్న మష్రూమ్స్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తము ఇలా చక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు సహాయంతో ఈ కాడను కూడా నీట్గా ఇలా తీసేసుకొని చూడండి, వీడియో చూపించే విధంగా ఈ పైన ఉన్న బ్లాక్ కలర్ మొత్తము చక్కగా క్లీన్ చేసుకొని ఈ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను గ్రేవీ కోసం ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు తీసుకొని టమాటాలు, ఉల్లిపాయలు అనేవి కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిలకిచ్చుకొని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకొని ఈ ఆయిల్లో మష్రూమ్స్లో వచ్చే వాటర్ మొత్తం వినికిపోయే వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అనేది మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులోనే నేను కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను. జీడిపప్పు వేయటం వలన మనకి కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో లాగే వస్తుంది. చూసారా, వీటిలో తగినంత సాల్ట్ వేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, మనకి 5 నిమిషాల తర్వాత మూత అనేది ఇలా రిమూవ్ చేసుకొని జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకొనివ్వాలి. ఇలా చల్లార్చిన మిశ్రమాన్ని తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ నేను ఒక చిన్న సైజు పెద్దలపైని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇక్కడ నేను చెక్క, లవంగ, అనాస పువ్వు కొంచెం కొంచెం తీసుకున్నాను. ఒక 2-3 అలా తీసుకోండి. ఈ మసాలాలు అయితే ఎక్కువగా వేసుకోకండి ఫ్రెండ్స్, ఎక్కువగా ఘాటు అయిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది నేను జీలకర్ర వేస్తున్నాను. ఇలా జీలకర్ర వేయటం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా జీలకర్ర, ఉల్లిపాయలు, మసాలాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను మిక్సీ పట్టుకున్న పెద్దలపాయి, టమాటో, జీడిపప్పు పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అడుగు పట్టకుండా ఆయిల్లో అనేది మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టి వేయించుకోవాలి. చూసారా, మసాలాలు మొత్తం మంచిగా వేగిపోయాయి. ఇక్కడ నేను కారం అనేది వేసుకుంటున్నాను. కారం అనేది మీకు తగినంత మీరు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ మసాలాలకి కారం మొత్తం పట్టే వరకు కలుపుకుంటూ వేయించుకున్నాను. కారం కూడా పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించిన తర్వాత ఇందులోనే నేను కర్రీ మొత్తానికి సరిపడా పసుపు వేసుకున్నాను.
తగినంత కరివేపాకును కూడా వేసుకున్నా. పసుపు అనేది ఆల్రెడీ నేను ముందు కొంచెం వేసుకున్నాను. తర్వాత మీకు తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయింది. ఇక్కడ కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కూడా మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ కసూరి మేతి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కసూరి మేతి వేయటం వలన కర్రీ అనేది ఇంకొంచెం టేస్ట్నెస్ వస్తుంది. మీకు ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కసూరి మేతి వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పేసి ఈ మష్రూమ్కి మసాలాలు మొత్తం పట్టే వరకు మూత పెట్టి ఉడికించండి. అంతే, చూసారా, ఈ మసాలాలు మొత్తం మష్రూమ్స్కి పట్టేసి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీకు సరిపడా వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ కూడా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించేసుకోండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయ్యే ఇంకా కర్రీ అనేది చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో. చాలా హెల్దీ కూడా మనకి మష్రూమ్స్ అనేవి. ఈ మష్రూమ్ని ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.